హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో మనం చూసినట్టయితే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. 12 lakhs తర్వాత ఎవరైతే 12 lakh కి ఎబో ఇన్కమ్ ఉన్నారో వాళ్ళు తప్ప దానికంటే కింద స్థాయి వాళ్ళు ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. బట్ నిజానికి చూసినట్టయితే ఈ బడ్జెట్ అనేది ఏ రాష్ట్రాలకి ఎంత లాభం చేకూరుస్తుంది అండ్ ఇది నిజంగానే మధ్యతరగతి వాళ్ళకి రిలాక్సేషన్ గా ఉందా, లేకపోతే దీంట్లో ఏమైనా జిమ్మిక్లు లాజిక్లు ఉన్నాయా? సో వీటన్నిటి గురించి మనం రమేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో చెప్పండి, అంటే మీకు ఎలా అనిపించింది అసలు ఈ బడ్జెట్ లో హైలైట్స్ ఎలా అనిపించినాయి? ఏది మీకు అట్రాక్టివ్ గా అనిపించింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మొత్తం బడ్జెట్ ప్రసంగంలో లాస్ట్ 5 minutes ఏదైతే ఉందో సార్ అదే హైలైట్ అనిపించింది. ఓకే. ఏంటంటే సినిమా క్లైమాక్స్ లాగా సో ప్రసంగం ఎండ్ కార్డ్ ఏం వేశారంటే 12 lakh వరకు అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ వరకు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎస్ సార్. సో ఇది చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే నాకు తెలిసి నేను ఒక 10 years బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ చూసినప్పుడు 3 lakhs వరకు ట్యాక్స్ ఉండేది కాదు. 3 lakhs అబౌవ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇండియాలో అందరూ. 10 lakhs అబౌవ్ 30% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. సో 10 lakhs అబౌవ్ 30% ప్లస్ సర్చార్జ్ కూడా కట్టాల్సి వచ్చేది. ఓకే. అంటే ఎడ్యుకేషన్ సెస్ ఇలాంటి అడిషనల్గా ఉండి అరౌండ్ 30 ప్లస్ 33 అయ్యేది సర్చార్జ్ అన్ని కలుపుకొని 10 lakhs అబోవ్. కానీ ఈ 10 yearsలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిందంటే 3 to 5 lakhs అయింది, మళ్ళీ 5 నుంచి 7 lakhs అయింది. ఈ ఇయర్ మొత్తం 7 lakhs ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారో ఇది డెఫినెట్గా వాళ్ళకి 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. ఓకే. మళ్ళీ స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి ఉంది, ఇది అడిషనల్గా ఇచ్చారు. అది కూడా లాస్ట్ ఇయర్ అడిషనల్గా ఇచ్చారు. ఇది ఒక 75,000. అంటే 12,75,000 వరకు 1 rupee కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది అసలు కంప్లీట్లీ అసలు 10 lakhs పైన ఇంతకుముందు 30% ట్యాక్స్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. సో ఎంతమంది సేవ్ చేస్తున్నారంటే చాలా మంది సేవ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి 8.5 crore రిటర్న్స్ ఫైల్ అయినాయి ఇండియాలో. 8.5 crore రిటర్న్స్ ఫైల్ అయితే ఈ గ్రాఫ్లో ఉన్నవాళ్ళు అంటే 12 lakhs బిలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 80 lakhs ఉన్నారు. సో 80 lakhs మంది ఈ బ్రాకెట్లో ఉంటే సో వీళ్ళందరికీ ఇప్పుడు స్ట్రైట్ అవే ట్యాక్స్ మిగిలిపోయింది. అవును. ఎంత ట్యాక్స్ మిగిలిపోయింది అంటే ఒక్కొక్కరికి 80,000 మిగిలిపోయింది. అంటే కరెక్ట్గా లెక్కేస్తే అంటే 7 lakhs వరకు ఇంతకుముందు 7 to 12 lakhs వాళ్ళకి 80,000 ట్యాక్స్ పే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, స్ట్రైట్ అవే 80,000 మిగిలిపోయింది. సో 80,000 తోటి వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అంటే లోన్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ క్రెడిట్ కార్డ్ ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే అది క్లియర్ చేసుకోవచ్చు. లోన్స్ ఏమైనా ఉంటే వాటికి ప్రీపేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే దీన్ని ఇన్వెస్ట్ చేయమని. సో నిర్మలా సీతారామన్ గారు స్పీచ్ కూడా ఇచ్చారు తర్వాత సిఎన్బిసికి. అందులో కూడా ఆమె క్లియర్గా చెప్పారు ఏంటంటే దీన్ని అనవసరంగా ఖర్చు చేయొద్దు. అదే కదా మరి, ఈ అమౌంట్ని అనవసరంగా ఖర్చు చేయకుండా దీన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. లేకపోతే జాగ్రత్తగా ఖర్చు చేయమన్నారు. సో ఆ విధంగా కూడా ఇప్పుడు మనం ఖర్చు చేసినా కూడా గవర్నమెంట్కి మంచిది. ఖర్చు చేస్తే ఏమవుతుందంటే మనం కన్జంప్షన్, సో మనం ఏదో ఒకటి అంటే 2-wheeler బై చేయొచ్చు, లేకపోతే గోల్డ్ బై చేయొచ్చు దాంతో. లేకపోతే ఏమైనా కార్ తీసుకోవాలనుకుంటే కార్కి డౌన్ పేమెంట్కి ఉపయోగపడుతుంది ఆ ట్యాక్స్ అమౌంట్ అనేది. ఇదంతా మళ్ళీ మార్కెట్లోకి సర్క్యులేట్ అవుతుంది. సో ఈ షేర్స్ అన్ని పెరుగుతాయి. అవును. ఇప్పుడు ఇంతమంది పీపుల్ షేరింగ్ పెరుగుతుంది. అవును. ఈ 80 లక్షల మంది 80,000 తీసుకొచ్చి మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తే ఇదంతా ఏమవుతుంది, మళ్ళీ డైరెక్ట్గా మార్కెట్లోకి వచ్చేది. షేర్ మార్కెట్లోకి డైరెక్ట్గా షేర్లు కొనొచ్చు. అవును. లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు చాలా మంది. లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సిన వస్తువు కొనొచ్చు. సో ఆ కంపెనీ షేర్ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్స్లో లాస్ట్ 5 years బడ్జెట్లో పర్టికులర్గా లాస్ట్ 5 years అంటే ఎందుకు 5 years అని చెప్పంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మన బడ్జెట్ ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోయింది. కోవిడ్లో మనకి ఏంటంటే ఇన్కమ్ తగ్గింది, ఎక్స్పెండిచర్ పెరిగింది. సో స్ట్రైట్ అవే అప్పుడు వరకు 4-5 అలా ఉన్న మన ఫిజికల్ డెఫిసిట్ సడన్గా ఏమైందంటే అది 9.2 పడింది. 2020-21కి కోవిడ్ టైంలో 9.2కి వెళ్ళింది ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో. అది ఇప్పుడు స్ట్రైట్ అవే మళ్ళీ ఇప్పుడు 4.4 తగ్గిస్తున్నారు. సో 4.4 తగ్గిస్తానే మళ్ళీ ఇంత రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇది చాలా మంచి బడ్జెట్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఈ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా బెనిఫిట్ పొందుతారు. అంతేకాకుండా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దీనివల్ల కొంతమంది చేయలేకపోవచ్చు, ఐటీ చేద్దామని ఆల్రెడీ టీడీఎస్లు కట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా ఐటీ రిటర్న్ ఫైల్ చేయట్లేదు. అలాంటి వాళ్ళు ఇంకొక 2 crores చేస్తారని అంచనా. అంటే ఇప్పుడు 8.5 crores రిటర్న్స్ ఫిల్ చేశారు లాస్ట్ ఇయర్, ఇంకొక 2 crores అంటే 10 crores వస్తుందని అంచనా. అంటే మన ఇండియా గ్రోత్ అవుతున్నట్టే కదా.
సో ఆ విధంగా చూస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ అనుకోవచ్చు. ఓకే ఓకే మరి మిడిల్ క్లాస్ వాళ్ళకంటే ఒక రిలాక్సేషన్ వచ్చిందని అనుకోవచ్చు. మరి వాట్ అబౌట్ కార్పొరేట్స్ ఎవరైతే 12 lakhs ఎబో ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళని ఎట్లా చూడొచ్చు మనం, మరి వాళ్ళ సిచ్యువేషన్? సో కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఇది మంచి బడ్జెట్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది నార్మల్గా 2018లో పెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. సో 30 ఉండే 25 తీసుకొచ్చారు. సో తర్వాత ఏమైందంటే ఇప్పుడు కార్పొరేట్స్కి వాళ్ళకి స్కీమ్స్ పెట్టారు, డెవలప్మెంట్ స్కీమ్స్, ఓకే, స్పెషల్ ఇన్సెంటివ్ స్కీమ్స్ పెట్టారు ఈ బడ్జెట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఎంఎస్ఎంఈల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కన్నా కానీ ఎంఎస్ఎంఈల మీద, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద, తర్వాత లెదరు, షూస్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద, సో ప్లస్ బ్యాటరీస్, ఈవీస్కి బ్యాటరీస్ తయారు చేస్తారు కదా, ఆ సెక్టార్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. వీటికి ఏం చేశారంటే ఇంతకు ముందు వాళ్ళకి కొలాటరల్ అంటే ఏమి వాళ్ళ ఏ ప్రూఫ్ పెట్టకుండానే, అంటే వాళ్ళ ఆస్తులు కానీ తనఖా పెట్టకుండానే వాళ్ళకి 5 crore ఉండేది ఓకే లోన్. సో ఇది కూడా కోవిడ్లో ఇచ్చారు, అంతకుముందు లేదు ఇది. సో అంతకుముందు కంపల్సరీ గ్యారంటీ వాళ్ళు షూరిటీ పెట్టాల్సి వచ్చేది. ఓకే. కోవిడ్లో ఆత్మనిర్భర్ భారత్ కింద 1 crore స్టార్ట్ చేసి తర్వాత దాన్ని 5 crores పెంచారు లాస్ట్ బడ్జెట్లో. ఈ బడ్జెట్లో నెక్స్ట్ ఇయర్ 2025-26కి దీన్ని 5 crores నుంచి 10 crores పెంచారు. అంటే వాళ్ళు ఏం ప్రూఫ్ పెట్టాల్సిన అవసరం లేదు, అంటే ఏమి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ఏం చూపించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళు 10 crores వరకు లోన్ తీసుకోవచ్చు. ఓహో సూపర్. సో మళ్ళీ ఎంఎస్ఎంఈ లోన్స్ చాలా తక్కువ ఉంటాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవును. సో ఇది గవర్నమెంట్ వాళ్ళకి గ్యారంటీ ఇస్తుంది. ఓకే. అదొక ఫస్ట్ బెనిఫిట్ ఇచ్చారు. తర్వాత టర్మ్ లోన్స్ ఉంటాయి, అంటే వాళ్ళు 5 years 10 years టర్మ్ లోన్ తీసుకుంటారు ఫిక్స్డ్ క్యాపిటల్ కోసం. సో క్యాపిటల్ వాళ్ళు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలో దానికోసం లోన్స్ తీసుకుంటారు. ఆ అమౌంట్ కూడా తగ్గించారు, ఓకే, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. ప్లస్ ఏం చేశారంటే ఇంతకుముందు నాన్ కొలాటరల్ లోన్ 5 crore 10 crore పెంచారు, ఇది 10 crore 20 crores పెంచారు. ఈ టర్మ్ లోన్స్ అనేవి 10 crores నుంచి 20 crores పెంచారు. సో ఇక్కడ స్ట్రైట్ అవే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరికీ ఊతం ఇచ్చారు వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఓకే. ఎంప్లాయ్మెంట్ పెరిగితే కన్సంప్షన్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరిగితే జీడిపి పెరుగుతుంది. అవును. సో ఇదంతా ఇంటర్లింక్డ్, ఇదంతా ఈ బడ్జెట్ అలా డిజైన్ చేశారు. ఓకే సార్.